అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. పసుపు 15 రోగాలకు మందు. షుగర్, హై బీపీ, ఎనీమియా, తామర, పైల్స్, కిడ్నీ స్టోన్స్కు పసుపుతో మెడిసిన్స్. మొత్తం 22 మెడిసిన్స్ తయారు చేసిన CCRS. పసుపు ఔషధ గుణాలపై ACMR స్టడీ. పసుపు, దాల్చిన చెక్క మిశ్రమం కొవ్వును కరిగిస్తున్నట్టు నిర్ధారణ. లివర్, కిడ్నీల్లో టిష్యూ పునరుద్ధరణకు ఉపయోగం. లోక్ సభలో కేంద్ర హెల్త్ మినిస్ట్రీ వెల్లడి. హైదరాబాద్ మన వంటిల్లే ఔషధశాల. ఇందులో పసుపే ఎన్నో రోగాలకు దివ్యౌషధం అంటుంటారు మన పెద్దలు. నిత్యం మనం వంటల్లో వాడే పసుపు మంచి యాంటీబయోటిక్ పదార్థమని, ఇది రోగనిరోధకతను బలోపేతం చేస్తుందని, ముఖ వర్చస్సును పెంచుతుందని చెప్తుంటారు. అయితే పసుపుతో షుగర్, హై బీపీ, మైగ్రేన్ను కంట్రోల్ చేయవచ్చని, ఎనీమియా, సోరియాసిస్, కంటి వాపును నివారించవచ్చని, పైల్స్ నయం చేయవచ్చని, కిడ్నీలో రాళ్లను కరిగించవచ్చని CCRS, ACMR వంటి ప్రముఖ సంస్థలు నిర్వహించిన రీసెర్చ్లో తేలింది. అంతేకాదు, పసుపుతో 15 వ్యాధులు, ఆరోగ్య సమస్యల నివారణకు మొత్తం 22 మందులను సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ CCRS సంస్థ తయారు చేసింది. ఈ ఏడాది మార్చి వరకు పసుపు ప్రధాన కాంపోనెంట్గా తయారు చేసిన ఈ 22 ఔషధాలపై క్లినికల్ ట్రయల్స్ కూడా చేయగా మంచి ఫలితాలు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో వెల్లడించింది. పసుపు ఔషధ గుణాలు, అందులోని ఫైటోకెమికల్స్, ఫార్మకాలజికల్ రీసెర్చ్, బయో యాక్టివిటీస్, దుష్ప్రభావాలతో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ICMR ఒక మోనోగ్రాఫ్ తయారు చేసింది. పసుపుపై చేసిన వివిధ పరిశోధనలను అందులో పొందుపరిచింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICAR, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ కింద పనిచేసే అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ARI, CCRS సంస్థలు పసుపు ఔషధ విలువలపై అధ్యయనాలు చేశాయి. 15 జబ్బులను నయం చేసేందుకు CCRS 22 ఫార్ములేషన్స్ అభివృద్ధి చేసి క్లినికల్ ట్రయల్స్లో పరీక్షించింది. ఆ పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే ఆయా జబ్బులపై పసుపు సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు అధ్యయనంలో CCRS గుర్తించింది. అన్ని వెరైటీలపైన IISR స్టడీ. దేశంలో ప్రస్తుతం వివిధ రకాల పసుపు వంగడాలు అందుబాటులో ఉన్నాయి. కుర్క్యుమిన్ కంటెంట్ 5% పైగా ఉన్న పసుపు వంగడాలను వివిధ రాష్ట్రాల్లో పండిస్తున్నారు. IISR ప్రతిభ, IISR ప్రగతి, అలపి సుప్రీం, రోమా, రాజేంద్ర సోనియా వంటి వెరైటీలను కేరళ, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. వాటితో పాటు ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI గుర్తింపున్న లకడౌంగ్, మహారాష్ట్రకు ప్రత్యేకమైన వైగాన్ వంటి పసుపు వంగడాలపై IISR రీసెర్చ్ చేసింది. ఈ వెరైటీలను అత్యధికంగా పండించేందుకు కేంద్రం కూడా ఎలాంటి ఆంక్షలు విధించకుండా ప్రోత్సహిస్తోంది. పసుపు ఔషధాలపై రీసెర్చ్కు ల్యాబ్లు. పసుపు ఔషధాలపై రీసెర్చ్ చేసేందుకు మెరుగైన మౌలిక వసతులను కేంద్రం కల్పిస్తోంది. ఫీల్డ్ జీన్ బ్యాంక్ ఏర్పాటుతో పాటు పసుపులోని అత్యంత నాణ్యమైన మూలకాలను విశ్లేషించి ఎక్స్ట్రాక్ట్ చేసేందుకు అత్యాధునిక ల్యాబ్లను IISR ఇప్పటికే ఏర్పాటు చేసుకుంది. ICAR డైరెక్టరేట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఏరోమాటిక్ ప్లాంట్స్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ కేంద్రాలు ఉన్నాయి. పుణేలోని అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకంగా మెడిసినల్ ప్లాంట్ రీసెర్చ్ ఫెసిలిటీని ఏర్పాటు చేసుకుంది. టిష్యూ కల్చర్, మాలిక్యులార్ బయాలజీ, ఫైటోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ ల్యాబ్లలో రీసెర్చ్ కొనసాగిస్తోంది. పసుపు, దాల్చిన చెక్కతో షుగర్కు చెక్. కోజికోడ్లోని ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ IISR పసుపు, దాల్చిన చెక్క కలగలిసిన ఔషధంతో డయాబెటీస్ నియంత్రణ సాధ్యమవుతున్నట్టు గుర్తించింది. జంతువులకు వివిధ మోతాదుల్లో ఆ 2 ఎక్స్ట్రాక్ట్ల మిశ్రమాన్ని ఇచ్చి పరీక్షించింది. యానిమల్ మోడల్లో కిలో బరువుకు 150 మిల్లీగ్రాముల చొప్పున డోసులు ఇచ్చి టెస్ట్ చేసి చూడగా రక్తంలోని షుగర్ స్థాయిలు గణనీయంగా తగ్గినట్టు తేలింది. అంతేకాదు, రక్తంలోని కొవ్వును కూడా కరిగించిందని గుర్తించింది. దాంతోపాటు పాంక్రియాస్ నిర్మాణాన్ని మెరుగుపరచడమే కాకుండా సమర్థంగా పనిచేసేలా మార్చినట్టు నిర్ధారించింది. కాలేయం,
మూత్రపిండాల్లో చనిపోయిన లేదా పాడైన కణజాలాన్ని పునరుద్ధరించినట్టు కూడా స్టడీల్లో తేలింది. లివర్ పనితీరును మరింత మెరుగుపరిచినట్టు ఐసీఆర్ స్టడీలో వెల్లడైంది. శరీర ఎదుగుదలకు పసుపు ఉపయోగపడుతున్నట్టు స్టడీ నిర్ధారించింది. పసుపుతో తయారైన 22 ఔషధాలు 15 రోగాలకు. 1. డయాబెటిస్, సప్తవింశాటిక గుగ్గులు, హరిద్ర చూర్ణ, నిశామలకి చూర్ణ, చంద్రప్రభావటి, నిశాకటకాది కషాయ. 2. డయాబెటిస్, అశ్వగంధ ధ్యారిష్ట. 3. రక్తహీనత, పునర్నవాది మండూర. 4. మైగ్రెయిన్, పత్యాది క్వత చూర్ణ. 5. సోరియాసిస్, పంచతిక్త గుగ్గులు ఘృత, బృహన్ మరీచాద్య తైల, నల్పమరాది తైలం. 6. అజీర్తి, కడుపులో మంట, గ్యాస్, పిప్పాలద్యాసవ. 7. కంజెక్టివైటిస్, కంటి సమస్య, హరిద్రఖండ. 8. కాగ్నేటివ్ డెఫిసిట్, కళ్యాణక ఘృత. 9. ఎగ్జిమా, తామర, నల్పమరాది తైలం. 10. పైల్స్, ఫిషర్స్, జట్యాది ఘృత, జట్యాది తైలం. 11. హైపర్ యూరిసీమియా, రక్తంలో యూరియా, నింబాది చూర్ణ, బ్రహ్మ రసాయన. 12. మెంటల్ రిటార్డేషన్, సప్తవింశాటిక గుగ్గులు, హరిద్ర చూర్ణ, నిశామలకి చూర్ణ, చంద్రప్రభావటి, నిశాకటకాది కషాయ. 13. రసాయన, శరీర పునరుజ్జీవ చికిత్స, బ్రహ్మ రసాయన. 14. కిడ్నీలో రాళ్లు, చంద్రప్రభావటి. 15. మొటిమలు, నింబాది చూర్ణ. సావధానతలు. 1. పసుపు ఔషధ గుణాలు ఆయుర్వేదంలో నిరూపితమైనవి అయినప్పటికీ ఏదైనా వ్యాధి ఉంటే స్వయం చికిత్స చేయకుండా ఆయుర్వేద లేదా అల్లోపతి వైద్యుడి సలహా తీసుకోవాలి. 2. పసుపు అధిక మోతాదులో తీసుకుంటే కొందరిలో కడుపు మంట, అసౌకర్యం కలగవచ్చు. 3. గర్భిణీలు, శస్త్రచికిత్సలకు గురైనవారు, రక్తం గడ్డకట్టే సమస్యలు ఉన్నవారు పసుపు అధికంగా తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. 4. పసుపు ఔషధాలు ఆయుర్వేద వైద్యుల ద్వారా మాత్రమే తీసుకోవడం ఉత్తమం. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా వ్యాధి లేదా ఆరోగ్య సమస్య ఉంటే స్వయం చికిత్స చేయకుండా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి. పసుపు ఔషధాలు ఆయుర్వేద వైద్యుల ద్వారా మాత్రమే తీసుకోవడం సురక్షితం. మీకు ఈ అంశంపై ఇంకా ఏదైనా నిర్దిష్ట సమాచారం కావాలనుకుంటే లేదా వేరే ప్రశ్నలు ఉంటే దయచేసి తెలియజేయండి.